రాజా రామచంద్ర మహారాజ్ కి మిథులాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతుడను మిథులాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతుడను మిథులాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి పిల్లతుడను భక్తుడ భూపతి అని పిల్లతుడు భక్తుడ భూపతి అని పిల్లతుడు రూపతులు సదతము వేడక కథనత్న పరిస్థితిని చేరగా బంధువులు హరిదాసులు అని సకల బంధువులు హరిదాసులు అని ప్రజల బంధువునే నని అందరు ప్రజలు బంధువునే నని అందరు ప్రజలు బంధువునే నని అందరు ప్రజలు బంధువునే నని అందరు ప్రజలు దైతనకుడు శ్రీ కల్పగురి రాజుడే మన కామారమురా 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 ఆసితుడే మన కామారమురా ఆసితుడే మన కామారమురా మిథులాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతుడునను సేవక అయ్యా నా యొక్క నామాంకితం ఇంటివాయేమి మీ యొక్క నామాంకితము మీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సంస్థానం విన్నవించు స్వామి. నా యొక్క పట్టణమైన అయ్యా మిథిలాపురి నగరము మిథిలాపురి పట్టణము. నా పేరు జనక మహారాజు అందరు నీ పేరు జనక చక్రవర్తి మహారాజు. నా యొక్క పుత్రికయాగు సీతాదేవి నీ యొక్క పుత్రిక సీతాదేవి ఊర్మిళ ఊర్మిళ కీర్తి కృతకీర్తి, మాలవి మాలవి. నలుగురు కుమార్తెలు గలరు నాకు నలుగురు కుమార్తెలు. అయ్యా నీ యొక్క భార్య పేరు సుబ్బయ్యనయ్య. సుబ్బయ్యనాదేవి. అవును. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? సభా మందిరం మనకు పోయిస్తున్నవాడను. అయ్యా ఈ యొక్క సేవక నా పుత్రికయాగు సీతాదేవిని రావించు కదా.